బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు మరోసారి ఈడీ హీట్ తగిలింది. రాజ్ కుంద్రాకు సంబంధించిన ఇళ్లు కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ముంబై, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు దర్యాప్తు అధికారులు. అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాజ్ కుంద్రాతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల నివాసాల్లోనూ ఈడీ సోదాలు చేస్తోంది. మహారాష్ట్రలో ఘన విజయంతో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న మహాయుతి కూటమి పార్టీలు అధికార పంపిణీపై మాత్రం మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే సీఎం పదవిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ కు సీఎం పదవి ఇవ్వడంలో అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు సమాచారం. కాగా కీలక పోర్ట్ఫోలియోలపై 3 పార్టీలు కన్నేయడంతో నేరుగా కూర్చొని మాట్లాడుకునేందుకు శివసేన, ఎన్సీపీ సారథులు బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారు. నిన్న ఢిల్లీకి వెళ్లిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేలు మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి బీజేపీ అగ్రనేత అమిత్ షాతో సమావేశమయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై మహాయుతి నేతలు ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ మంత్రి పదవులపైనే వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంగా ఢిల్లీలో గురువారం రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో మహాయుతి నేతలు సమావేశమయ్యారు. తొలుత ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తర్వాత రాత్రి 10 గంటల సమయంలో జేపీ నడ్డా, దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్లు కూడా అమిత్ షా నివాసానికి వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంగా చర్చించారు. ఫడ్నవీస్కే సీఎం పగ్గాలు అప్పగించాలని ఇప్పటికే బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఇక డిప్యూటీ సీఎంలు, కేబినెట్ బెర్తులు ఎవరెవరికి ఎన్ని అనే దానిపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఇక ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పోస్ట్తో పాటు ఆర్థిక శాఖ తనకే ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిసింది. అయితే కీలకమైన ఆర్థిక శాఖతో పాటు ప్రణాళికా శాఖను తన వద్దే ఉండాలని బీజేపీ ఆశిస్తోంది. హోం, గృహ, పట్టణాభివృద్ధి, ఆర్థిక, నీటిపారుదల, విద్యుత్, నైపుణ్యాభివృద్ధి శాఖలు తమ ఆధ్వర్యంలోనే కొనసాగాలని భావిస్తోంది. వ్యవసాయం, ఆహార, పౌర సరఫరాలు తదితర శాఖలు తమకు కేటాయించాలని అజిత్ అడుగుతున్నారు. మొత్తం మీద బీజేపీకి 21 లేదా 22, శివసేనకు 10 నుంచి 12, ఎన్సీపీకి 8 లేదా 9 మంత్రి పదవులు దక్కుతాయని అంచనా. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం పదవి చేపట్టేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. కుమారుడు శ్రీకాంత్ షిండేకు డిప్యూటీ ఇవ్వాలని కోరుతున్నారట. ప్రస్తుతం షిండే తనయుడు ఎంపీగా కొనసాగుతున్నాడు. అతన్ని డిప్యూటీ సీఎంను చేసి తనను మహాయుతి కన్వీనర్ చేయాలనే ప్రతిపాదనను బీజేపీ పెద్దల ముందు పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. అయితే సాయంత్రం ముంబైలో మహాయుతి మీటింగ్ జరగనుంది. ఇక్కడే ముఖ్యమంత్రిని అధికారికంగా ప్రకటిస్తారని కూటమి వర్గాలు చెబుతున్నాయి. ఎయిర్ ఇండియా పైలట్ సృష్టి తులి అనుమానాస్పద మరణం కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఆత్మహత్యకు ముందు బాధితురాలు బాయ్ ఫ్రెండ్ ఆదిత్య పండిట్కు వీడియో కాల్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తాను ఆత్మహత్య చేసుకుంటానని చూపించేందుకే సృష్టి ఫోన్ చేసిందని చెప్తున్నాడు ఆదిత్య. ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరిన తను వెంటనే ఫ్లాట్కు తిరిగి వెళ్లానని, అప్పటికే డోర్ లాక్ చేసుకుని సృష్టి ప్రాణాలు తీసుకుందని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఢిల్లీ వెళ్లకుండా మరికొన్ని రోజులు ముంబైలోనే ఉండమని సృష్టి తనను బలవంతం చేసిందని, వినకుండా వెళ్లిపోయినందుకే ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. అయితే సృష్టి మెసేజ్లు, కాల్ రికార్డ్స్ను ఆదిత్య పండిట్ డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతని మొబైల్ను సీజ్ చేసి డేటా రిట్రీవ్ చేస్తున్నారు. ఆదిత్య ఏదో దాస్తున్నాడని అనుమానిస్తున్నారు పోలీసులు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ముంబైలోని తన ఫ్లాట్లో శవమై కనిపించింది సృష్టి తులి. ఆమె మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. చనిపోవడానికి 15 నిమిషాల ముందు తల్లి, పిన్నితో ఉత్సాహంగా ఫోన్లో మాట్లాడినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతలోనే ఆమె చనిపోయిందన్న వార్త తెలుసుకొని తల్లడిల్లిపోయారు. సృష్టి మరణానికి ఆదిత్య పండిటే కారణమని ఆరోపిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఇందులో మరో యువతి ప్రమేయం కూడా ఉందంటున్నారు. ఆమె లాక్ స్మిత్ తీసుకొచ్చి ఫ్లాట్ డోర్ ఓపెన్ చేయించింది అంటోంది సృష్టి ఫ్యామిలీ. అయితే ఆమె ఎవరు అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఆ యువతి ఎవరు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.